నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి కనకదుర్గ గారు వచ్చారు. ఆవిడతో కాసేపు మాట్లాడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఇది. ఆవిడ వస్తారని కూడా నాకు తెలియదు, అనుకోకుండా కలిసింది. ఎప్పుడో కనీసం ఒక 15 ఏళ్ళన్న అయ్యి ఉంటుంది నేను ఆవిడని చూసి. చిన్నప్పుడు ఎప్పుడో చూసా. ఇట్స్ ఓకే. ఎనీవే, ఆవిడతో చిన్న మాట మంది ర్యాపిడ్ ఫైర్ లాగా టక ముగించేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. నేను అప్పుడు ఎలా చూసానో ఇప్పుడు అలాగే ఉన్నారు మీరు. ఎక్కడ ఏమీ మారలా, లావయ్యానండి అంతే. కానీ ఆ కృష్ణనగర్ వదలరా? కృష్ణనగర్ వదలరా? ఉన్నాను అక్కడే. వదలరా కృష్ణనగర్ అంటున్నా. పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చింది అక్కడి నుంచే. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా పెళ్ళిళ్ళు చేసుకొని ఖాళీ చేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మీ ఇండియన్ కల వాళ్ళు, మీ ఇంటి పైన వాళ్ళు, అక్కడ వాళ్ళు, ఇక్కడ వాళ్ళు. మీరు మాత్రం ఎందుకు ఇంకా అక్కడే? నాకు ఇష్టం అండి కృష్ణానగర్. ఎందుకంటే సందడిగా ఉంటుంది. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ అని, మణికొండ అని, ఇక్కడని ఎక్కడని వెళ్తారు. అపార్ట్మెంట్లో ఉంటామండి. గబిక్కున ఏదైనా జరుగుతుంది, పట్టించుకునేది ఎవరైనా ఉంటారా? అసలు పక్క ఫ్లాట్ వాడు ఎవడో కూడా తెలియదు. ఎవరు మన ఫోన్ కూడా ఎత్తలేని పరిస్థితి ఎవరు వస్తారు? అసలు ఒక ఇది ఉండదు. ఆ టైంలో అర్ధరాత్రులు తలుపు కొడితే తీసేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. నాకు ఇక్కడ అంటే గట్టిగా చిన్న కేక్ వేసినా 10 మంది వస్తారు. నాకు ఒకరోజు రాత్రిపూట అర్ధరాత్రి మా అబ్బాయిలు కూడా లేరు, గుండె పట్టేసింది. అసలు మాట్లాడలేని పరిస్థితి, అసలు చెమటలు కమ్మేసేసి అలాంటి పరిస్థితి. ఇంకా పడిపోయి ఎలాగోలా అలా వచ్చి అలా పడిపోయా గుమ్మంలో. మరి కిందోళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఆ టైంలో, ఎందుకంటే నేను డబ్బులు ఉన్నాయో లేవో చెప్పలేని పరిస్థితి, వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. 108కి ఫోన్ చేసి తీసుకెళ్ళి బతికించి తీసుకొచ్చారు. కానీ ఏంటి, హెల్త్ మెయింటైన్ చేయట్లేదా సరిగ్గా? అసలు ఏం లేవా? వెళ్ళరా దావకానికి? అసలు నాకు అసలు హాస్పిటల్కి అలవాట్లేదు. టాబ్లెట్ ఇలా ఉంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది గ్యాస్ నొప్పే అని అనుకుంటామమ్మా. అప్పుడప్పుడు కనీసం నెలకు ఒక్కసారి వయసు వచ్చాక ఒక్కసారి కూడా రాకుండా ఎలా ఉంటుందండి? అదే పొరపాటు చేసేది. ఏంటంటే ఎప్పుడైనా సరే నెలకు ఒక్కసారో 2 నెలలకు ఒకసారో అప్పుడప్పుడు వెళ్ళి జస్ట్ ఒక 4 టెస్టులు చేయించుకుంటే అక్కడ పడేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటి? ఊరికి ఏమున్నాయో సపోజ్ ఏదో పెద్ద జబ్బు ఉందని చెప్తారు డాక్టర్లు, నేను నమ్మను. నాకు ఇలాగే డాక్టర్లు నమ్మితే 2 కిడ్నీలు పాడాయని చెప్పి డయాలిసిస్ చేశారు. ఇది ఎప్పుడు జరిగింది అసలు? 10 ఏళ్ళు అయింది. 2 కిడ్నీ మంచి ఇదిలో ఉన్నాను, మంచి సీరియల్. అప్పుడు మురళీమోహన్ గారు వియ్యంకురాల క్యారెక్టర్, అది సిరిమల్లి నవ్వింది. పొత్తిడి బొమ్మ చేస్తున్నా, మొత్తం మనిషినే మార్చేశారు. ఇప్పుడు నా వయసు కంటే కనీసం ఒక 20 ఏళ్ళు పెద్దదాన్ని చేశారు. సరే, 2 కిడ్నీలు కొట్టేసి నేను చెప్పారు. దేవుడా. సరే, కానీ మీకు సినిమాలు వస్తే అదొక ఆనందం. ఎన్ని సినిమాలు వచ్చినా వరుస పెట్టి పెద్ద హీరోల సినిమాలు చేస్తున్నామని అనిపిస్తుంది, చేస్తాం. లాస్ట్కి థియేటర్కి వెళ్ళి చూసిన తర్వాత మొత్తం కట్ చేసి పడేస్తారు. అసలు అంటే ఆ రెమ్యునరేషన్ కూడా పెద్ద హీరో అనగానే ₹1 తక్కువైనా వెళ్తారు, ఎందుకంటే 4 సినిమాలు వస్తాయేమో అన్న ఆశతో. అవన్నీ కట్ చేసిన తర్వాత థియేటర్లో ఎలా ఉంటుంది ఫీలింగ్ అసలు? ఎలా ఉంటుందంటే మనల్ని కత్తి పెట్టి గుండెల్లో పొడిస్తే ఎలా అనిపిస్తుంది, అంత బాధ. అదే ఈ మాత్రం దానికి కనీసం ₹1 ఎక్కువ తీసుకున్నా అయిపోయేది. అప్పుడు సుప్రీంలో నేను మంచి వేషం, ఆయన ఖ్యాజిన్ తాత అంటారు, విలన్ పేరేంటో ఉంది. ఆయన వైఫ్ క్యారెక్టరు, ఫైటింగ్ ఉంది. నేను హీరో ఇద్దరం కలిసి ఆయన్ని కొట్టడం చేయడం చాలా సీన్ చేశాం. అనిల్ రావిపూడి గారిది. కొట్టే తెచ్చే సినిమా చూసేసరికి ఒకసారి ఫోన్ ఎత్తాను, బాబు ఫోన్ నీకే అన్నాను. 1 గంట నెయ్యి పోసాను, అయిపోయింది. ఫోన్లేండి, ఆ గంట నెయ్యి అన్న పోసారు. ఇంకా కొన్ని మొత్తానికి తీసేస్తారు. క్షత్రియులో కూడా అంతే. క్షత్రియ ఒకటి, ఇంకోటి ఏదో గోపి చంద్ర వజ్రాల వేట సినిమాలో, అందులో కూడా అంతే. ఇవన్నీ వదిలేస్తే మహేష్ బాబు సినిమా అబ్బాబ్బాబా బ్రహ్మోత్సవం, ఇక్కడి నుంచి విమానంలో పూణే వెళ్ళాం. మహేష్ బాబుకి సమంతకి ఇద్దరికి గొడవలు అవుతుంటే నేను వెళ్ళి, అది కాదు బాబు అమ్మాయి అంత ఇచ్చేస్తుంది నువ్వు అది ఇదని, ఇలా సీను. అసలు నా సీన్ పక్కన పెట్టేయండి, అక్కడ గొల్లపూడి మారుతిరావు గారు, జేపీ సార్ గారు, ఇంతమంది ఉన్నారు, ఎవరు అసలు ఆ సీనే లేదు. బ్రహ్మోత్సవంలో ఫ్రేమ్ ఒక్కొక్కరికి పెట్టినా సరే 3 గంటలు వస్తుంది సినిమా. అంతమంది ఉన్నారు దాంట్లో, గంపెడు జనాలు. అందులో మనం చేసినా కూడా పెద్దగా కనబడేలాగే ఉండాలి, కొంచెం ఏమైనా ఐడెంటిఫికేషన్ ఉంటే బాగుండేది. ఇప్పుడు ఏంటి, మేకప్ సొంతంగానే చేసుకుంటున్నారా? నేనే చేసుకున్నా. విగ్ పెట్టుకోవడం ఇవన్నీ నాకు A to Z. థియేటర్ ఆర్టిస్ట్ కదండి, అన్నీ వచ్చు నాకు. కానీ అక్కడికి వెళ్ళాక మేము పెట్టుకుంటే బాగోదని వాళ్ళతో పెట్టించుకుంటాం. థియేటర్ అంటే గుర్తొచ్చింది, మన జేపీ గారు కూడా థియేటర్ ఆర్టిస్ట్, మంచి థియేటర్ ఆర్టిస్ట్. ఆయన అలెగ్జాండర్ నాటకం అయితే
1000 ప్రదర్శనలు చేశాడు. ఎవరికి తెలియదు అసలు ఆ విషయం ఇప్పటి వరకు. చాలా మందికి సినిమా వాళ్ళకి జేపీ గారు మంచి థియేటర్ ఆర్టిస్ట్ అని ఎవరికి తెలియదు. దాన్ని సినిమాగా కూడా చేశారు. మీ అనుబంధం ఏంటి ఆయనతో? మా అనుబంధం ఏంటంటే అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కొత్త జేపీ గారు స్క్రిప్ట్ రాగానే పోసల వెంకటేశ్వరరావు గారు దాని రైటర్. ఆయన మా నాన్నగారు క్లాస్మేట్స్. పోసల వెంకటేశ్వరరావు గారికి తెలుసుగా, వారసుడు మురళీమోహన్ సినిమా ఉంటుంది చూడండి, ఆ రైటరు మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయన అనుకుంటాను. అవును. ఇలా అయితే నాకు పెద్దగా ఇటు రావాలని ఏం లేదు. జేపీ గారి అంటే ఇండస్ట్రీ కోసం రాలా, జేపీ గారి నాటకం కోసం వచ్చా. పరిషత్ నంది నాటకానికి క్యారెక్టర్ కోసం వచ్చా రిహార్సల్స్కి. అనుకోకుండా కృష్ణావతారాలని, లేత మనసులని, జగదేక విద్యలో సుందరి, తూర్పు వెళ్ళే రైలు సీరియల్ వచ్చినాయి. రిహార్సల్స్ అంటే గుర్తొచ్చింది, ఆయనతో పాటు రిహార్సల్స్కి బాగా ప్రాక్టీస్ చేసేవాళ్ళు కదా తోడుగా. పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని అవన్నీ కూడా. అలెగ్జాండర్ అప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయాక స్క్రిప్ట్ ఉంటుంది కదా, అది మరి అంతా 100 నిమిషాల స్క్రిప్ట్ కదా. నేను పై డైలాగ్ చదువుతుంటే ఆయన దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు కదా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. డైలాగ్ చదువుతా అట్లా కనీసం ఒక 2 నెలలు దాన్ని ప్రాక్టీస్ చేసి ఎన్ని చేసి నందికి ఇచ్చాం. దాంట్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేశాను నాటికలో. అంటే అంత వాయిసే కదా, ఆయన ఒక్కడే కదా ఉండేది. అట్లా చేశాము. ఆ తర్వాత ఆయన గొప్పదనం ఏంటంటే ఒక మనిషి అంతసేపు ఎక్కడ ఫ్రాంటింగ్ లేకుండా చెప్పడం గ్రేట్. మీకు థియేటర్ ఆర్టిస్టులకి సీరియల్ వస్తేనే మంచిగా అనిపిస్తుంది నాకు పర్సనల్గా. ఎందుకంటే అక్కడ ఇక్కడ మాట్లాడితే మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సినిమాలు చేసిన తర్వాత ఇట్లా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అసలు? తన్నుకు రావా డైలాగులు బయటికి? అక్కడ ఇంత ముట్టిస్తే అదే మన సీరియల్ అనుకోండి, దానికి ఇంత యాడ్ చేసుకోవచ్చు. అవును, మనకి అంటే దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్లు కానివ్వండి అవి కానీ ఏదో ఒక రకంగా లాక్కొస్తాం, నెట్టుకొచ్చేస్తాం. పేరుకు పెద్ద సినిమా ఉంటే తీసుకెళ్ళి అక్కడ నిలబెడతారు, మనం మాట్లాడాలనిపిస్తుంది, బట్ నోరు కట్టేసుకొని కూర్చోవాలి. అది ఎట్లా ఉంటుంది ఆ పెయిన్ యాజ్ ఎ థియేటర్ ఆర్టిస్ట్గా? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సినిమాలు చేసే వాళ్ళకి అమ్మయ్య నిలబడ్డాంలే సంతోషం అనుకుంటారు, డబ్బులు వచ్చి చాలా అనుకుంటారు. థియేటర్ వాళ్ళు అట్లా ఉండరు. వాళ్ళకి ఆ గొంతు నోరు కట్టేస్తే అసలు ఎక్కడ లేని పూడకం వచ్చేస్తుంది. ఉందండి, వాములు తినే సోములకి పచ్చగడ్డి పలహారం అంట. ఓకే, ఇంత డైలాగులు భారీ డైలాగులు చెప్పేవాళ్ళని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళింది. ఏదనంటే శ్రీరామరాజ్యం సినిమా ఫస్ట్ది నాది. అంతే ఒక స్క్రిప్ట్ ఇస్తే అబ్బో నాకు చాలా డైలాగులు ఉన్నాయే అనుకున్నా. తీరా అక్కడ మొక్క అందరికి పంచారు. ఏంటి ఇంత చిన్నదా అంటే పక్కన అతను అన్నాడు, అమ్మా నేను 25 ఏళ్ళ నుంచి ఉన్నా ఇక్కడ, నాకే లేదు డైలాగ్, నీకు ఇంకంట మొక్క వచ్చింది సంతోషించన్నాడు. తెలియదుగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. పని ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి, మీ కనకదుర్గమ్మ.